జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నెల్లూరు జిల్లా కొవ్వూరు సభలో చేసిన ప్రసంగం ఓటర్లను ఆకట్టుకునే విధంగా ఉందన్నారు జనసేన అభ్యర్థి తెల్లపల్లి రాఘవయ్య. పవన్ చెప్పిన మాటలు ఓటర్లలో సంతోషాన్ని నింపిందన్న ఆయన జనసేన అధికారంలోకి వచ్చాక కొవ్వూరు సమస్యలను తీరుస్తామంటున్న రాఘవయ్యతో మా ప్రతినిధి జేజీ రామ్ ఫేస్ టు ఫేస్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నెల్లూరు జిల్లా పర్యటన నిమిత్తంలో కూడా భాగంగా కూడా ఇవాళ కొవ్వూరు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలో కూడా పాల్గొన్నారు. ఈ భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ఎన్నికల ఆకర్షణ విషయాలను కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అంటే సభ ఏ విధంగా సక్సెస్ అయిందనేటువంటి విషయాన్ని కొవ్వూరు జనసేన అభివృద్ధి రాఘవయ్య గారిని గురించి అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. సరే చెప్పండి, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కొవ్వూరులో కూడా భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. హర్షధ్వానాల మధ్య ప్రజలందరూ కూడా ఆయనకు స్వాగతం పలకడం జరిగింది. ఏ విధంగా సభ సక్సెస్ అయిందంటారు సార్? ఈరోజు కొవ్వూరు నియోజకవర్గంలో మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు రావటం, అక్కడ ఉన్నటువంటి యువతని, ముఖ్యంగా స్త్రీలను ఉద్దేశించి, రైతులను ఉద్దేశించి వారు ఇచ్చిన సందేశాలు ఇవన్నీ విన్న తర్వాత నిజంగా కూడా మా కొవ్వూరు ప్రజలందరూ కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణంలాగా ఈరోజు ఎంతో ఆనందిస్తూ ఉన్నారు. చాలా సమస్యల గురించి ఆయన చెప్పారు. అవన్నీ కూడా వాస్తవాలు. ఇవి గత ఎన్నికల ముందు సాక్షాత్ మన ముఖ్యమంత్రి గారు కూడా ఒక కొవ్వూరు షుగర్ ఫ్యాక్టరీ గురించి తప్పనిసరిగా ఈ ఎలక్షన్లో నేను గెలిస్తే కొవ్వూరు షుగర్ ఫ్యాక్టరీని మళ్ళా రివైవ్ చేసి మళ్ళా ఆడిస్తాను, అందరి రైతులకి ఇంట్లో నేను మంచి పండుగ పండిస్తానని చెప్పి వాగ్దానం చేసి అయిపోయింది. మళ్ళీ ఎలక్షన్లు కూడా వస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు కొవ్వూరు ప్రజలను ఉద్దేశించి హర్షాతి రేఖాల మధ్య కూడా వాళ్ళకు ఎన్నో వరాల జల్లులు గుప్పించిన పరిస్థితి కనపడుతుంది. తన అధికారం లేక రాగానే వాళ్ళ యొక్క సమస్యలన్నింటి మీద పూర్తిగా కూడా తీరుస్తాననేటువంటి ఒక వాగ్దానం కూడా చేశారు. ఇది ఎంతవరకు జరగబోతుందంటారు సార్? సాధ్యం కానిదంటూ ఏదీ లేదు సార్. ప్రతి విషయం కూడా ప్రతిదీ సాధ్యమయ్యే విషయమే. ఇతర పార్టీలు చెప్పినట్టు గాలిలో చేతులు ఊపేసే విషయాలు చెప్పలేదు వారు. అన్నీ సాధ్యపడే విషయాలే. అందువల్ల సాధ్యం కానిది లేదు కాబట్టి తప్పనిసరిగా వారు చెప్పిన ప్రతి పని కూడా ఫలితం చూపిస్తాడు, చేస్తాడనే నమ్మకం మాకు గట్టిగా ఉంది. ఎప్పుడైతే హానెస్టీగా ప్రతి విషయాన్ని చిత్తశుద్ధితో ఆలోచించి తికరణ శుద్ధితో ప్రజలకు సేవ చేయాలా అనే ఒక సేవ చేయాలనే ఉద్దేశంతోనే వచ్చారు కాబట్టి ప్రతిదీ కూడా సాధ్యం అవుతుంది. సాధ్యం కాదని ఏది లేదు. ఏది సాధ్యం కాదో వస్తే మేము రెడీగా ఉన్నాం. ఈరోజు జనసేన సైనికులు అందరం కూడా ఎవరికైనా సమాధానం చెప్పేదానికి. అందులో తప్పనిసరిగా మా నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి, అన్నపూర్ణ లాంటి కొవ్వూరు నియోజకవర్గాన్ని దీన్ని మళ్ళా తిరిగి యథాస్థితికి తీసుకురావటం పెద్ద కష్టమైన పనే కాదు. నాకు గాన కొవ్వూరు ప్రజలందరూ దయచేసి నన్ను గెలిపిస్తే నేను చేసి చూపిస్తాను మా నాయకుడి యొక్క సహకారంతో. ఇది ఈరోజు వాగ్దానం చేస్తున్నాను కొవ్వూరు ప్రజలకి. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా కొవ్వూరికి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఈ రైతులు కావచ్చు, అదేవిధంగా విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు వీళ్ళందరినీ ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగం ఏదైతే ఉందో ఇవన్నీ ఆకట్టుకునేటువంటి ప్రసంగాలుగా ఉన్నాయంటారు. ఇవన్నీ సత్యానికి దగ్గరున్నాయండి. ప్రతిది కూడా ఆయన ఏమీ చెప్పలేదండి. అన్నీ కూడా ప్రతిదీ సత్యానికి దగ్గరుందండి, వాస్తవానికి దగ్గరున్నాయి. అదే కాకుండా అసలు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సంతోషించాల్సిన విషయం, ఈరోజు భారతీయ మార్క్సిస్ట్ పార్టీ, సిపిఐ పార్టీ, బిఎస్పి పార్టీ ఈరోజు మాతో స్నేహహస్తం అందించి మాతో ఎన్నికల్లో ఒక సంధి కుదుర్చుకుని వారు మేము కలిసి ప్రయాణంలో ఎంతో చాలా ఆనందంగా కూడా కనిపిస్తోంది. వాళ్ళ హృదయాల్లో కూడా ఎంతో ఆనందం, పట్టుదల, మంచి జనసేన నాయకుడు, మంచి నాయకుడుతో మనం ఉన్నాం ఈరోజు. ఆ నాయకుడిని గెలిపించి మనం అందరం కలిసి మళ్ళా మంచి ఒక స్వర్ణయుగాన్ని సృష్టిస్తామని చెప్పేసి
అందరూ ఎంతో ఆశతో ఉన్నారు. జనసేనాని కొవ్వూరులో చేసినటువంటి ఎన్నికల శంఖారావంతో ప్రజలు కానీ, ఓటర్లు కానీ, అదేవిధంగా జన సైనికులు కానీ ప్రతి ఒక్కరూ కూడా పూర్తిగా కూడా మంత్రముగ్ధులయ్యారని, జరగనున్నటువంటి 2019 ఎన్నికల శంఖారావంలో కూడా వామపక్షాలు అదేవిధంగా బీఎస్పీ 3 పార్టీలతో కూడా కలిసి మేము పయనిస్తున్నామని, అయితే కొవ్వూరు ప్రజలందరూ కూడా పెద్ద మనసు చేసుకొని తనను అఖండ మెజారిటీతో గెలిపించాలనేటువంటిది కూడా రాఘవయ్య గారు వాళ్ళందరినీ కూడా అభ్యర్థించేటువంటి పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ భరత్తో జేజీరామ్ 99 టీవీ నెల్లూరు డిస్ట్రిక్ట్. For more updates, please subscribe 99 TV Telugu.